శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా 15వ వాల్యూంలోనికి మనము ప్రవేశించాము. భాగవతములోని 6వ స్కందములో ఉన్నాము. ముందుగా మాస్టారు ఉపోద్ఘాతం ఇచ్చారు. ఆ ఉపోద్ఘాతాన్ని పూర్తి చేసుకున్నాము. మనము రహస్య ప్రకాశములోనికి ప్రవేశిస్తున్నాము. పోతన భాగవతము 6వ స్కందము 259వ పద్యము నుండి 439వ పద్యము వరకు ఈ వాల్యూంలో మనకిచ్చారండి మాస్టారు. ముందుగా ఇంద్రుడు గర్వించుట అనే అంశంలోనికి మనం వెళ్తూ ఉన్నామండి. పరీక్షిత్తు సుఖయోగీంద్రుని ఇట్లు ప్రశ్నించెను. యోగీంద్ర, దేవతల గురువైన బృహస్పతి దేవతలపై కోపించెనని చెప్పితివి. అది మిక్కిలి ఆశ్చర్యము. గురువుగారు కోపించటం ఏంటండి? ఆశ్చర్యం కదా. దానిని గూర్చి వివరింపుడు. మరియు అతడు గురువుగా బాధ్యత వహించి దేవతలకు ఎట్టి ఆపదలను తొలగింపజేసి ఉండెనో కూడా వివరింపుడు. అనగా సుఖయోగి ఇట్లని చెప్పెను. ఇంద్రుడు ఒకమారు 3 లోకములపై తనకు కలిగిన ఆధిపత్యమునకు గర్వించెను. వసువులు, రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, అశ్వినులు, దేవతలు మొదలగు మండలములు తన్ను పరివేష్టించి ఉండగా సింహాసనముపై కొలువుండెను. సిద్ధులు, చారణులు, గంధర్వులు, మునులు, సర్పములు మున్నగు దేవయోనులు కూడా కొలువుండిరి. రంభా మొదలగు అప్సరసలు నృత్యము గానము చేసి మ్రొక్కి అతని కీర్తిని వేణోళ్ల పొగడుచుండిరి. నాడు పూర్ణిమ. సంపూర్ణ చంద్రమండలము కూడా సిరులతో అతనికి అలంకారముగా ఉండెను. చంద్రమండలమునే గొడుగుగా పట్టి ఆకాశ గంగా తరంగములలో పరివారమందరును కొలుచుచుండిరి. చింతామణి మొదలగు మహారత్నములు తాపిన బంగారు వెలుగుల సింహాసనమున ఇంద్రుడు కొలువై ఉండెను. మరి ఒక సింహపీఠిపై సచీదేవి కూర్చుండెను. దిక్పాలకులు వారి వారి స్థానములలో ఉండి కొలుచుచుండిరి. ఇది సూర్యమండలము. మాస్టర్ చెప్తూ ఉన్నారండి. ఏమిటి వర్ణన అంటే కనుక ఇది సూర్యమండలము. సింహాసనముగా సౌర కుటుంబమును పరిపాలించు ప్రజ్ఞ యొక్క వర్ణనము. ఆ ప్రజ్ఞయే ఒక మహావ్యక్తిగా ఒక పరిమాణమున ఇంద్రుడు అనబడను. ఇంద్రుడనగా శ్రేష్ఠుడనియే గాని ఒక వ్యక్తి పేరు కాదు. ఇంద్రుడు అంటే ఏంటండి? శ్రేష్ఠుడు, అంతేగాని ఒక వ్యక్తి పేరు కాదంటున్నారు మాస్టర్. ఇది వేదమందలి సంప్రదాయము. ఇక్కడ ఒక సౌర కుటుంబము సృష్టిలో వేరుగా వ్యక్తమైన వెనుక అది ఒక వ్యక్తి అయి ఇంద్రుడను పేర మెలగుట, అంతర్యామిత్వమును మరపింపచేయునట్టి అవిద్య అనాది అయి అతనిపై ప్రసరించుట, తత్ఫలితముగా సృష్టి చేయబడుచున్న మండలములలో మంచి చెడ్డలు ఉద్భవించుట, ఉపదేశించు నిమిత్త కారణముల ఎడల చెవికి పొరక్రమ్ముట, ఒకరి నుండి ఒకరు ఉపదేశమున అంతర్యామిని స్వీకరించుటకు బదులు ఒకరిపై ఒకరు మంచి చెడ్డలు అను అభిప్రాయ భేదములను ప్రసరింపచేసుకొనుట ఇతిహాస రూపమున చెప్పబడినవి. అదండి. ఏం చెప్పబడ్డాయి లోపల? ఒకరి నుండి ఒకరు ఉపదేశ రూపమున అంతర్యామిని స్వీకరించాలి, భగవంతుడిని స్వీకరించాలి. చెబుతోంది భగవంతుడు అనుకోవాలి. అది పొయ్యి ఒకరిపై ఒకరు మంచి చెడ్డలు అనేటువంటి అభిప్రాయ భేదములు ప్రసరింప చేసుకొనుట, అది మనకిక్కడ ఆ ఇతిహాస రూపంలో చెప్పబడ్డాయి. సరే, ఈ అవిద్య ఫలితముగా మంచి చెడ్డలు అను అభిప్రాయములే దేవదానవులుగా మారి 2 వర్గములు ఏర్పడుట జరుగును. తత్ఫలితముగా దేవదాన యుద్ధములు సృష్టిలో తప్పనిసరి అగును. మంచి చెడ్డలకి ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అందువల్ల మాస్టర్ ఏమంటున్నారు? దేవదాన యుద్ధములు సృష్టిలో తప్పనిసరి అగును. సరే, కథలోకి వద్దాం మళ్ళీ. ఇంద్రుడు ఇట్లు కొలువుండగా సకల మంత్ర స్వరూపుడు, ఉపదేశ స్వరూపుడు, దేవతలందరికీ గురువు అగు బృహస్పతి కొలువునకు వచ్చెను. అంటే సృష్టిలో అనాదిగా అవిద్యతో పాటు వివేకము కూడా ప్రవేశించెను అంటున్నారు.
అవిద్యతో పాటు వివేకం కూడా సృష్టిలో అనాదిగా ఉన్నది. ఇక్కడ బృహస్పతి సభలోకి ప్రవేశించాడంటే అర్థం అది. వచ్చిన బృహస్పతిని చూచి మదముతో ఇంద్రుడు అట్లే శచీసహితుడై సింహాసనముపై కూర్చుండెను. గురువు వచ్చెనని లేవలేదు, ఎదురు నడవలేదు, నమస్కరింపలేదు, కూర్చుండుటకు ఆసనము సమర్పింపలేదు. వివేకము ఆవిర్భవించినను జీవుడు అజ్ఞానమునే మొదట ఆదరించి పొరక్రమ్మిన స్థితిలో పడును అంటున్నారండి మాస్టర్. వివేకము ఆవిర్భవించినా కూడా ఈ అజ్ఞానం వల్ల ఏం చేస్తాం మనం? మొదట అజ్ఞానాన్నే ఆదరిస్తాము, పొరక్రమ్మిన స్థితిలో ఉంటాం. ఇది వ్యక్తులకు జరిగినప్పుడు ఆయా వ్యక్తులు దేవదానవులుగా ప్రవర్తింతురు. ఇంద్రునకు జరిగినప్పుడు ఆ సృష్టి మొత్తముపై ఆ ప్రభావము సోకును. అప్పుడు ఇంద్రుని కన్నులు గప్పిన రాజ్య గర్వమును పొరను గమనించి బృహస్పతి మిక్కిలి జాలిపడి దుఃఖించెను. నిశ్శబ్దముగా వెనుదిరిగి తన నివాసమునకు పోయెను. అంటే అవిద్య ప్రవర్తించినప్పుడు వివేకం ఉండి కూడా, ఇక్కడ ఇంద్రుడంటే అవిద్య, బృహస్పతి గురువు గారంటే వివేకము అని అనుకుంటే ఏమైంది? అవిద్య ప్రవర్తించినప్పుడు వివేకము ఉండి కూడా తన స్థానమున దాగి ఉండవలసి వచ్చును. గురువుగారు ఏమన్నారండి? ఏం చేశారు? వెనుదిరిగి నిశ్శబ్దంగా తన నివాసానికి వెళ్ళిపోయాట. అంటే ఏంటి? వివేకము ఉండి కూడా తన స్థానమున దాగి ఉండవలసి వచ్చును. కొంచెము కాల వ్యవధిలో ఇంద్రుడు తాను చేసిన తప్పు గ్రహించెను. తనకు తెలియకయే ఇట్లు పొరక్రమ్ముడ తనకే ఆశ్చర్యము అనిపించెను. గురువుని అవమానించితనని భావించెను. భయపడి గడగడలాడిపోయెను. గొంతెత్తి సభలో ఇట్లని వాపోయెను. సభలో గొంతెత్తి చెబుతూ ఉన్నాడండి. ఏమని? అయ్యో, ఇతడు పరమ పవిత్రుడు, లోకములచే స్తుతింపబడినట్టి పుణ్య ప్రవర్తనము కలవాడు. అతని పాదపద్మములు ఎవరికైనా లభించుటయే విశేషము. లభించినను పూజింపక నేను అల్పబుద్ధినై ప్రవర్తించి తిని. నా గురువు నిత్యము ప్రసన్నుడై ఉండును. అట్టివానికి అవమానకరముగా ప్రవర్తించి తిని. ఇది 3 లోకములపై అధికారము వలన కలిగిన మదము. పదం వల్ల ఏమొస్తుంది? మదం వస్తుంది. పొగరు, ఒళ్ళు పొగరు, అహంకారం ఇవన్నీ వస్తాయి. అందువల్ల ఇంద్రుడు ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ పాపం రికన్సైల్ అవుతున్నాడు. ఎందుకు ఇట్లా చేశాను నేను? ఇది 3 లోకములపై అధికారము వలన కలిగిన మదము. ఈ ప్రవర్తనము వలన శుభములు తొలగును. ఇది అసురభావము. బ్రహ్మర్షిత్వము పొందినవారు ఏ పదవిలో ఉన్నను ఎట్టివారైనను వచ్చినప్పుడు లేచి నిలబడనక్కరలేదు. అట్లు కాక లేచి నిలబడమని ఎవరైనా చెప్పినచో వారు ధర్మము తెలిసిన వారు కారు. అంటే గర్వమున్నటువంటి వాళ్ళు ఎంతటి ఉన్నతి పదవిలో ఉన్నా కూడా వారు వచ్చినప్పుడు ఇతరులు లేవక్కర్లేదండి. గర్వం ఉన్నవాళ్ళు వస్తే ఎందుకని? వాడికి గర్వం ఉందిగా, అందుకని. అట్లు కాక పదవిని బట్టి హోదాని బట్టి లేచి నిలబడి పూజింపుమని చెప్పువారు ధర్మము తెలియనివారు. అతడు తాను పదవీ గర్వముతో నిండినవాడనని ఇంద్రుని అభిప్రాయము. కానీ దాని వెంటనే కనపడని రూపము, ఇంతకన్నా పెద్ద అహంకారము దాగి ఉన్నది. లోకములో గర్వపడిన వారు అనగా తన వంటి వారు వచ్చినప్పుడు పెద్దలు లేవకూడదని చెప్పుచున్నాడు. గర్వపడిన వానిని చూచి వీడు గర్వపడినవాడు అని గమనించిన క్షణముననే మంచివాడనుకునివాడు కూడా గర్వపడుచున్నాడు. ఎదుటివారిలో గర్వముతో తనకు సంబంధము లేక తాను లేచి నిలబడి గౌరవించిన వాడే పవిత్రుడగుచున్నాడు. జాగ్రత్తగా ఈ పాయింట్ మనం క్యాచ్ చేయాలండి. వచ్చిన తిప్పలంతా ఈ గర్వం, అహంకారం వీటితోనే వస్తాయి. సరే, ఎదుటి వాళ్ళలో గర్వం ఉంది, వాడు బలకరైపోతే నేనెందుకు బలకాలి, వాడు లేచి నిల్చోపోతే నేనెందుకు నిల్చోవాలి, వాడు నమస్కరించకపోతే నేనెందుకు నమస్కరించాలి అని అనుకుంటాడు ఈ మంచివాడు కూడా. కానీ ఎదుటి వారిలో గర్వముతో తనకు సంబంధము లేక తాను లేచి నిలబడి గౌరవించిన వాడే పవిత్రుడగుచున్నాడు అంటున్నారు మాస్టారు. ఇంద్రునికి ఈ రహస్యము తెలియక ప్రసంగించుచున్నాడు. చెడ్డ మార్గమును అవలంబించుచు చెడ్డ సంభాషణలను,
చెడ్డ విషయములను మంచివిగా వినిపించున్నట్లు నిపుణతతో మాటాడి బ్రతుకువారు జీవిత నియమము లేక పతనము చెంది నశింతురు. రాతితో చేయబడిన పడవనెక్కిన వారి వలె ఏమి జరుగుతున్నదియో తెలియకయే నశింతురు. కనుక సమస్త జీవులచే నమస్కరింపదగిన మా గురుదేవు ఇంటికి నేనే నడిచిపోయేదను. ఇంద్రుడు అనుకుంటున్నాడు, అయ్యో వెళ్ళిపోయాడు గురువుగారు, నేనే వెళ్తా వాళ్ళ ఇంటికి, నడిచిపోయేదను. నా కిరీటము వాని పాదపద్మములు అంటున్నట్లు నమస్కరింతును. వాని సేవ చేసుకొని చిత్తమును స్వాధీనపరచుకొందును. గురువు అనుగ్రహము పొందుదును అని తలచి ఇంద్రుడు వేగముగా గురువు నివాసమునకు బయలుదేరెను. అంటే అవిద్యలో కూడా జీవుడు వివేకము కోసముకై వెదికి కొనును అంటున్నారు మాస్టర్. కనుక గురువుగారి కోసం మళ్ళా ఈ ఇంద్రుడు బయలుదేరి వెళ్ళాడండి. బృహస్పతి అదృశ్యుడగుట ఆ అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఇంద్రుడు తన ఇంటికి వచ్చుచున్నాడని ఎరిగిన బృహస్పతి తన అధ్యాత్మ మాయచే అదృశ్యుడై ఉండిపోయెను. ఇంద్రుడు ఎంత పరిశీలించినను గురువు దర్శనము కలగలేదు. చిన్నబోయి తల వంచుకొనెను. అంటే ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, వివేకము అందదు, అంతర్యామి తత్వము లభింపక సృష్టి మాత్రమే లభించును. కుండలో ఉన్న మట్టి జ్ఞప్తికి రాక కుండ వచ్చినట్లు ఆత్మతత్వము మాటుపడుటయే ఆత్మమాయ. అట్టి సమయమున రాక్షస గుణములు విజృంభించును అంటున్నారండి. అలాంటి సమయంలో రాక్షస గుణములు విజృంభిస్తాయి. ఇప్పుడు మనం ఇంద్రుడు అంటే సింపుల్గా అవిద్య అని చెప్పుకుంటూ ఉన్నాము. అట్లాగే బృహస్పతి గురువు గారు, దేవతల గురువు ఆయన. బృహస్పతి అంటే వివేకము అని అనుకున్నాం సింపుల్గా. సరే, ఇంకా మళ్ళీ కథలోకి వెళ్దామండి. బృహస్పతి కనిపించలేదండి ఇంద్రుడికి. ఆ వృత్తాంతము గమనించి శత్రువులైన రాక్షస వీరులు మేలుకొని ఒకరినొకరు హెచ్చరించుకొనిరి. వెంటనే వారందరూ తమ గురువైన శుక్రాచార్యుని ఆశ్రయించిరి. గట్టిగా దేవలోకముపై దండయాత్రకు సన్నాహములు చేసిరి. ఇప్పుడు గురువుగారి ఆ అనుగ్రహం లేదు, వీళ్ళకి పోయింది దేవతలకి. అందువల్ల ఈ రాక్షసులు ఎలర్ట్ అయ్యారండి. తమ గురువైన శుక్రాచార్యుడిని ఆశ్రయించారు. దేవలోకముపై దండయాత్రలకు సన్నాహాలు చేశారు. మోసము, సమస్త పాపములు, ధర్మములను విడిచిపెట్టుట అను మార్గములను మోసము, సమస్త పాపములు, ధర్మములను విడిచిపెట్టుట అను మార్గములను నిర్మించుకొని రాక్షసులు వెంటనే దేవలోకముపై దండెత్తిరి. రాక్షసుల మహాసేనలు రథములపై, గుర్రములపై, ఏనుగులపై బయలుదేరి ధనుర్బాణములు మున్నగు ఆయుధములు ధరించి దేవతలపై యుద్ధము ప్రకటించి ముట్టడించిరి. వారు చేయుచున్న జయ జయ ధ్వానములు బ్రహ్మాండమును బ్రద్దలు కొట్టునట్లుండెను. అన్ని దిక్కులయందును దేవతలు క్షోభిల్లిపోయిరి. అటు దానవులు ఇటు దేవతలు విజృంభించి మదమాత్సర్యములతో పట్టుదలతో సంపదలను కోరి పోరాడిరి. అంటే మదమాత్సర్యములు, పట్టుదల, సంపదలు కోరుట అను రాక్షస రక్షణములే రాక్షసులు అంటున్నారు మాస్టర్. రాక్షసులు అంటే ఎవరయ్యా? రాక్షసులు అంటే అదిగో ఆ చెడ్డ గుణాలే రాక్షసులు. ఏమిటండి? మదమాత్సర్యములు, పట్టుదల, సంపదలు కోరుట అను లక్షణాలే రాక్షసులు. రాక్షసులని వేరుగా దేహములతో ఉండరు. రాక్షస లక్షణములే వివేకము మొదలగు దేవలక్షణములతో పోరాడుచుండును. ఆ రాక్షసులు శుక్రాచార్యుని మంత్రాంగము ప్రకారము యుద్ధనీతి ఉపయోగించిరి. దేవతలను అస్త్రములతో పొడిచి వివిధ ఆయుధములతో ముంచెత్తిరి. ఆ దెబ్బకు తట్టుకొనలేక దేవతలు పారిపోయిరి. రాక్షస వీరులు ప్రయోగించిన భయంకరమైన దివ్యాస్త్రములతో దేవతల దేహములు చీల్చబడినవి. వారు తమ తలలను కోల్పోవుదురేమో అని భయపడి 10 దిక్కులకును పారిపోయిరి. శాపము పెట్టినట్లు యుద్ధభూమిలో ఒక్కడును కనిపించలేదు. ఒక దిక్కుగాక దేవతలు కనబడిన దిక్కునకెల్లా పారిపోయిరి. చెల్లా చెదరైన వారు, అల్లాడుచున్నవారు, భయముతో గడగడ వణుకుచున్నవారుగా దేవతల దృశ్యము చెల్లా చెదురైపోయెను. రాక్షసుల యుద్ధగర్వము, శర పరంపర,
పట్టుదల, శౌర్యము దేవతలకు మిక్కిలి భయము, నష్టము, సిగ్గు కలిగించినవి. అయినను వారు సిగ్గులేక పారిపోయిరి. తమకున్న దేవతా గుణములను కూడా విడిచి పరిగెత్తిరి. తమకున్న దేవతా గుణాలని కూడా విడిచి పరిగెత్తారంటున్నారండి. అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ, రాక్షస గుణములు సోకినప్పుడు జీవులలో గల దేవతా గుణములు విడువబడును. రాక్షస గుణాలు సోకితే ఏముందండి, మనకున్న మంచి లక్షణాలు కూడా పోగొట్టుకుంటాం. అదే ఇక్కడ అర్థం. అట్లు పారిపోయిన దేవతలు గాయములు పడిన దేహములతో సంతాపము పొందుచు పరిగెత్తి సత్యలోకమునకు పోయి బ్రహ్మను దర్శించిరి. అతడు దేవతలకు కూడా వైభవమును గూర్చి నిర్ణయించువాడు. దేవతలైనను రాక్షసులైనను మంచి పనులు చేసిన వారైనచో వారిపై అనురాగము కలవాడు. వేదముల మార్గమును నిర్ణయించి లోకములకు హితము చేయుచుండువాడు. పుణ్యాత్ములైన యోగిజనుల భావము చేత జయింపబడినవాడయ్యు సమస్త లోకములు జయించిన మన్మధునికి అన్నగారు. అట్టి బ్రహ్మదేవుని సన్నిధికి దేవతలందరూ చేరిరి. దేవతలందరూ బ్రహ్మదేవునికి వెళ్ళి మొరపెట్టుకోబోతున్నారండి. దేవతలు బ్రహ్మలోకమునకు పోవుట అంటే ఇక్కడ మాస్టర్ అంటున్నారు, యోగులు తమ భావముచే బ్రహ్మను జయించినారు అనగా జీవులు యోగ విద్యను అభ్యసించటం వలన బ్రహ్మ సృష్టికి అతీతులుగా జీవింతురని అర్థము. సృష్టిలోని కామక్రోధాదులకు లొంగరని అర్థము. అయినను మన్మధుడు లోకములను జయించినవాడు. కానీ వానికి అన్నగారు బ్రహ్మ. మన్మధుడికి అన్నగారు కదండి. మన్మధుడు లోకాల్ని జయించినటువంటి వాడు. దీని అంతరార్థమేమనగా, యోగులు సమస్తమును జయించిన వారైనను సృష్టికి అతీతులుగా ఉండగలరు కానీ బ్రహ్మ సంకల్పించినచో సృష్టిలోనికి రాక తప్పదు, కామక్రోధములను పొందక తప్పదు. ఈ కార్యసాధనము మన్మధుని వలన జరపబడుచున్నది. ఇంతవరకును సృష్టికర్త అయిన బ్రహ్మ సంకల్పము నెగ్గున, లేక సృష్టింపబడిన జీవులు యోగసిద్ధులైనచో వారి సంకల్పము నెగ్గునా అను విషయము తేలలేదనియు తేలునది కాదనియు సూచన. కారణమేమనగా, ఇటు బ్రహ్మ సంకల్పము కానీ అటు యోగీంద్రుల సంకల్పములు కానీ స్వతంత్రములు కావు. ఈ రెండును అంతర్యామి అనుగ్రహముపై ఆధారపడి ఉన్నవి. ఇంద్రుడు మొదలుగా గల దేవతలందరూ తరలిరాగా బ్రహ్మదేవుడు మిక్కిలి జాలిపడి అభయమిచ్చెను. చక్కని దయామయములైన వాక్కులతో వారికి విశ్రాంతి కలిగించెను. ఆయన ఇట్లనేను, చక్కని వాక్కులతో వాళ్ళకి విశ్రాంతి కలిగించాడండి. ఆయన ఇట్లా అంటూ ఉన్నాడు, ఏమి చెప్పమందురు, మీరు చేయకూడని పని చేసితిరి. పుట్టినప్పటి నుండి బుద్ధులు నేర్పినవాడు, లోకములకు పాలకులుగా గలుగు సామర్థ్యము మీకిచ్చి పట్టము కట్టినవాడు కదా మీ గురువైన బృహస్పతి. ఏమయ్యా, గురువు గారిని నిరాదరణ చేస్తారయ్యా ఎవరైనా? పుట్టినప్పటి నుంచి మీకు అన్నీ చేసి పాలకులుగా మిమ్మల్ని నిలబెట్టినవాడు మీ గురువైన బృహస్పతి. అతడు కేవలము దయతో మిమ్ము ఇంత వారిని చేసినే కానీ మీ వలన తాను ఆశించినదేమీ లేదు కదా. అతడు సమస్త వేద రహస్యముల విధి విధానములు తెలిసినవాడు. ఇంతకును సంపదలో ధైర్యము చూచుకొనుట బుద్ధి ఉన్నవాడు చేయుడు కదా. ఆనాడు మీ దొర అయిన ఇంద్రునకు పొట్టలో క్రొవ్వెక్కినది. బ్రహ్మగారు అంటున్నారండి, మీ దొర అయినటువంటి ఇంద్రుడికి పొట్టలో కొవ్వెక్కింది. గురువు వచ్చినప్పుడు పొట్ట వంగలేదు, తల వంగలేదు. దానితో తన క్షేమమను గుట్టు జారిపోయినది. వేదస్వరూపుడు అగు ఆచార్యుడని గౌరవింపక బ్రాహ్మణుడైన గురువుని ఆజ్ఞాపించితిరి. ఆ దోషము నేడు మీ శత్రువుల రూపమున మిమ్ము చుట్టుముట్టినది. దానికి తగిన ఫలము అనుభవింపచేసినది. మహాబలవంతులైన మిమ్ము ఈ బక్కచిక్కిన రాక్షసులు జయించుట వింత కదా. ఎవయ దేవతలకి తక్కువ వాళ్ళ, మీరేమైనా మహాబలవంతులు, మమ్మల్ని ఈ బక్కచిక్కిన రాక్షసులు వీళ్ళు మిమ్మల్ని జయించడం ఏమిటి అంటున్నారండి. అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ, దేవతా గుణములు ఆత్మతృప్తిని, అభివృద్ధిని, సంతోషమును కలిగించును. ఇక సింపుల్గా చెప్పుకుందామండి, దేవతలంటే మనలో ఉన్న మంచి గుణములు, దేవతలో రాక్షసులంటే మనలో ఉన్న చెడ్డ గుణములు, అంతేనండి. అందువల్ల ఇక్కడ ఏమంటున్నారు మాస్టారు,
దేవతాగుణములు ఆత్మతృప్తిని, అభివృద్ధిని, సంతోషమును కలిగిస్తాయి. రాగద్వేషము, అహంకారము, మదము, మాత్సర్యము, ఈర్ష్య, లోభము మొదలైనవి రాక్షస గుణములు. వానికి తావిచ్చినవాడు, ఈ రాక్షస గుణాలకి తావిచ్చిన వాడికి ఏం జరుగుతుందండి? నిరంతరము దిగులు, దుఃఖము మున్నగు బాధలు చెందుచునే ఉండవలెను. ఈ రాక్షస గుణాలని పర్మిట్ చేసి తావిచ్చినవాడు ఏముంది, వాడు బాధపడుతూ ఉండటమే. ఇట్లు దేవగుణములు సుఖమును, రాక్షస గుణములు బాధను కలిగించుచుండగా నరులలో తరచుగా రాక్షస గుణములే జయించి దేవగుణములు పారిపోవుట గమనింపనగును. మనలో తరచుగా రాక్షస గుణాలు జయిస్తూ ఉంటాయిటండి, దేవగుణాలు పారిపడుతుంటాయిట. కథలో కూడా అదేగా జరిగింది. అంటే మనని బట్టేగా ఈ కథ వచ్చింది. అదండి, రాక్షస గుణములే జయించి దేవగుణములు పారిపోవుట గమనింపనగును. దుఃఖము కలిగినను నరులు రాక్షసులకు తావిచ్చుచుండుట వింత. దుఃఖం కలిగినా కూడా ఈ రాక్షస గుణాలకే మనం తావిస్తూ ఉంటాం. నీచులైనను రాక్షసులు జయించుట ఎందులకు జరిగినది? వారు తమ గురువైన శుక్రుని గౌరవించి అతని రహస్యోపదేశమును పొందుచున్నారు. వాళ్ళకి వీళ్ళకి ఏమిటి తేడా అంటే కనుక, వాళ్ళు గురువు గారిని గౌరవిస్తూ ఉన్నారు, శుక్రాచార్యుడిని గౌరవిస్తూ ఉన్నారు. రాక్షసులు రహస్యోపదేశము పొందుతున్నారు. పొంది బలవంతులై ఇప్పుడు ఆ సృష్టి నివాసమును మొత్తము ఆక్రమింప చూచుచున్నారు. వారు మదించి ఎంత పొగరుతో వర్తించుచున్నను వారి మేలు కోరి హితము చెప్పు వారిని నిర్లక్ష్యము చేయలేదు. వాళ్ళ మంచి కోసం చెబుతున్నటువంటి వాళ్ళని వాళ్ళు నిర్లక్ష్యం చేయట్లా. కనుక గురువును ధిక్కరించిన మీ స్వర్గమును అపహరించుట వారికి తృణప్రాయము. ఇంకను వినుడు, శుక్రుడనగా ఎట్టివాడు? ఎవ్వరను కనుగొనరాని రహస్య మార్గములకు అధిపతి. వాని శిష్యులు ఈ రాక్షసులు. అంటే మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ, రాక్షస గుణములు శుక్రుని రహస్య మార్గమున ప్రవర్తించును అనగా తల్లిదండ్రుల శుక్రశోణితముల మార్గమున మనస్సు పూర్వదుష్కర్మలను సంక్రమింప చేసుకొనును. పూర్వం చేసినటువంటి ఆ దుష్కర్మల్ని మళ్ళీ సంక్రమింప చేసుకుంటుంది. శుక్రశోణితముల మార్గమున అంటున్నారు. ఎవడైనా దుష్కర్మ చేసి పునర్జన్మము ఎత్తునప్పుడు తల్లిదండ్రుల అధర్మ ప్రవర్తన వలన గర్భము నుండియే దోషముతో కూడిన జన్మమును తెచ్చుకొనును. దానిని బట్టియే అతని బుద్ధి వంకరగా పనిచేసి వివేకము మున్నగు దేవగుణములను తొలగించి అపరిశుద్ధములైన అసుర గుణములకు నివాసమగును. ఈ విధముగా శుక్రధాతువే రహస్యముగా ఆసుర శక్తులకు స్థానమిచ్చి జీవులకు ప్రాయశ్చిత్త రూపమైన కర్మ ఫలము అనుభవింపచేయును. అదియే వారు స్వర్గమును కోల్పోవుట. వాళ్ళు స్వర్గమును కోల్పోవటం అంటే అదే. శుక్రధాతువునకు అధిపతి శుక్రగ్రహము, వానికి అధిదేవత ఆచార్యుడైన శుక్రుడు. కనుక శుక్రుని మార్గములు మిక్కిలి నిగూఢములు అని చెప్పబడినది. బ్రాహ్మణులకు, విష్ణువునకు, శివునకు శరణాగతి చెంది వారి అనుగ్రహము గలవారైన పరిపాలకులకు భయము లేదు. మిగిలిన వారికి పతనము తప్పదు అని అంటూ ఉన్నారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున దేవతలు విశ్వరూపుని గురువుగా స్వీకరించుట అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ, స్వస్తి. వాసుదేవ.